కొత్త సంవత్సరం, కొత్త సినిమా. 'అనగనగా ఒక రాజు' ఈ 2026 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా. ఇది మన తెలుగు లాంగ్వేజ్‌లో కామెడీ డ్రామా ఫిల్మ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమాని 'మారి' అనే డైరెక్టర్ అయితే తీశారు. సో ఫ్రెండ్స్, ఇంతకీ ఈ సినిమా చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే, ఆఫ్టర్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'నవీన్ పొలిశెట్టి' సినిమాల్లో నాకు నచ్చిన సినిమా ఇదే. యాక్చువల్లీ ఆయనతో పాటు మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించారు. అలాగే ఈ సినిమా తప్పకుండా మన సంక్రాంతికి చూడవలసిన సినిమాయే. మరింతకీ ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ విషయానికొస్తే, ఈ సినిమాలో మన హీరో క్యారెక్టర్ ఒక జమీందారు కుటుంబానికి చెందినవాడు. కానీ వాళ్ళ తాత ముత్తాతలు ఆ జమీందారు కుటుంబానికి చెందిన ఆస్తులనేవి దాన ధర్మాలు చేసి, కేవలం జమీందారులు అనే మాట మాత్రమే మిగుల్చుకుంటారు. కానీ మన హీరో ఒక గొప్ప సౌండ్ పార్టీ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటానని కొంతమంది దగ్గర ఛాలెంజ్ చేసి ఎన్నో రకాల కలలనేవి కంటూ ఉంటాడు. మరింతకీ తను కన్న కలలనేవి నిజమయ్యాయా లేదా అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అలాగే ఫ్రెండ్స్, ఇంతకీ ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా తీశారా అంటే ఖచ్చితంగా తీశారనే చెప్తాను. ఎందుకంటే నిజానికి ఇది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా. యాక్చువల్లీ ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. అంటే మనం ప్రతి దాంట్లోనూ లాజిక్స్ అనేవి ఉండాలి. ప్రతి పాయింట్ టు పాయింట్ కనెక్షన్ అనేది ఉండాలి అంటే అది జరగని పని. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఏ సినిమాలైనా సరే కేవలం మన పైసలు వసూలు చేయడానికే తీస్తారు. సో, ఆ సినిమాలనేవి మనల్ని మినిమమ్ ఎంటర్‌టైన్ చేయగలిగితే మనకు అంతకన్నా ఏం కావాలి? సో, యాక్చువల్లీ ఈ సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టిన రూపాయి కన్నా సరే ఒక రూపాయి ఎక్కువే విలువైనది. అంటే నాకైతే అలాగే అనిపించింది. ఎందుకంటే మనం ఈ సినిమాలో ఏదైతే క్యారెక్టర్ చూసామో అంత సిట్యుయేషనల్ కామెడీ అనేది మేబీ ఆయన్ని మించి ఎవరు చేయలేరేమో అని నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను. మన టాలీవుడ్ హీరోస్‌లో ఇటువంటి కామెడీ పండించడంలో నవీన్ పొలిశెట్టికి ఎవరు సాటి రారు. అలాగే సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బావుంది. అంటే ప్రతి సీన్ టు సీన్ కూడా మనకు ఆ రిచ్‌నెస్ అనేది తెలుస్తుంది. అలాగే మీనాక్షి చౌదరి గారికి సంబంధించిన సీన్స్ అనేవి చాలా తక్కువైతే ఉంటాయి. కానీ ఆవిడ ఉన్నంతలో చాలా బాగా చేశారు. ఈవెన్ సాంగ్స్ అండ్ డాన్స్‌లో కూడా వాళ్ళిద్దరి జోడీ అనేది చాలా బాగా కుదిరింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన రన్ టైమ్ కూడా 2 అవర్స్ 30 మినిట్స్ మాత్రమే. సో, దానివల్ల మీకు ఎటువంటి ల్యాగ్ గాని అండ్ ఆల్సో బోరింగ్ అని గాని అనిపించదు. అలాగే ఈ సినిమాయే ఈ సంక్రాంతికి అంటే ఈ 2026 సంక్రాంతికి అసలైన సినిమా అని నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఈ 'అనగనగా రాజు' కాకుండా నేను కేవలం 'రాజాసాబ్' మాత్రమే చూసాను. మరి ఆ సినిమాతో పోలిస్తే ఈ సినిమా అయితే చాలా బావుంది. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, మనకి పెద్ద పెద్ద హీరోస్‌కి సంబంధించిన మూవీస్ అనేవి ఈ సంక్రాంతికి ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. అంటే అనిల్ రావిపూడి ఒక పెద్ద హీరోతో ఖచ్చితంగా సంక్రాంతికి వస్తారని మనకు తెలుసు. కానీ ఆయన సినిమాలనేవి సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఇలాంటి చిన్న సినిమాలతో పోలిస్తే అంత గొప్పగా ఏమి ఉండవు. మరి నేను చెప్పింది కరెక్టా కాదని తెలుసుకోవడానికే మీకున్న ఒకే ఒక ఛాన్స్ ఈ 'అనగనగా ఒక రాజు' అనే సినిమాని మీరు థియేటర్‌లో చూడడం. తప్పనిసరి అని తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఈ సినిమాని చూసుండకపోతే మీరు ఖచ్చితంగా థియేటర్‌లో వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.